ఇంత విజయవాడ అంతా వరదలతో మునిగిపోతూ ఉంటే జనాలన్నీ అవస్థలు పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రము బర్త్డే వేడుకలు జరుపుకుంటూ బర్త్డే ఫంక్షన్లు జరుపుకుంటూ పిఠాపురంలో చూసాము. తర్వాత అందరూ కనిపించలేదు పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అనేసరికి నిన్న మీడియా ముందు వచ్చి అసలు ఇంకా నిన్న మీడియా ముందుకు రాకపోయినా బాగుండేది. నిన్న మీడియా ముందుకు వచ్చి ఇంకా నవ్వులు పాలైపోయాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు 21 సీట్లు గెలిపించిన పుణ్యంతోనేమో మరి కానీ స్వామి భక్తితోనేమో కానీ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తి పొగిడేశాడు అన్నమాట. అంతేకాకుండా కొన్ని ఫొటోస్ కూడా పవన్ కళ్యాణ్ విడుదల చేయడంతో వాటిపైన నెటిజన్లంతా ఫైర్ అయ్యేసరికి ఆ ట్వీట్ కూడా డిలీట్ చేశాడు. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు చాలామంది నవ్వుతున్నారు. నవ్వులు పాలైపోయాడని చెప్పుకోవాలి డిప్యూటీ సీఎం. అంటే ఏపీని ఆ ట్వీట్ పెట్టడం ఎందుకు, నవ్వులు పాలవ్వడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు అంటూ కూడా చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఫైర్ అవుతున్నారు. ఏపీని వరదలు ముంచెత్తగా పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఎందుకంటే వరద సహాయ చర్యల్లో చంద్రబాబు చొరవను ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే నెటిజన్ల చేత నవ్వు తెప్పిస్తుంది. చంద్రబాబును ప్రసంగిస్తూ కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే 5 ట్వీట్లు చేశారు పవన్ కళ్యాణ్. డ్రోన్ల ద్వారా సహాయం అద్భుతంగా ఉందంటూ ఆదుకుంటుందంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ A1 ఆధారంతో కృత్రిమంగా రూపొందించిన నకిలీ ఫోటోను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ స్వామి భక్తిని పక్కన పెడితే నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు. దీంతో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేశారు పవన్. ట్వీట్లో ఫోటో తీయచ్చేమో కానీ నువ్వు మాట్లాడిన మాటలు పోవుగా అంటూ పవన్ కళ్యాణ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. జనాగ్రహం నుంచి చంద్రబాబును కాపాడేందుకే ఎత్తుగడలు వేస్తూ అడ్డంగా బుక్ అయ్యారని మరికొంతమంది కామెంట్ చేశారు. ఎంత అంటే ఆ డ్రోన్ల ద్వారా అంటే ఇప్పుడు ఒక డ్రోన్ నుంచి వేల మందికి ఒకే రోజుకి ఇప్పుడు ఎంత దగ్గర 6 లక్షల మంది విజయవాడలో 6 లక్షల మంది నివసిస్తున్నారో తెలుసు. 6 లక్షల మంది వరద సహాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటే మరి కనీసం 6 లక్షల మందిలో నువ్వు కనీసం రోజుకి మేము 10,000 మందికి 20,000 మందికి సాయం చేస్తున్నామని చెప్పిందా నీకు కొంచెం డిప్యూటీ సీఎంగా మర్యాద ఉండదు. కానీ ఒకరికి మేము డ్రోన్ వల్ల ఒకరికి ఫుడ్ ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చామని నువ్వు 2 ఫోటోలు చూపిస్తే అది ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు ఒక డిప్యూటీ సీఎం ఇంత బాధ్యతారహితంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అది కూడా ఫేక్ ఫోటోలు చూపించడం అనేది నిజంగా నవ్వులు పాలయ్యాడు. అందుకే చదువుకున్న వాళ్ళు చదువు లేకపోతే ఇలాగే ఉంటుంది, ఏమీ తెలియని వాళ్ళు డిప్యూటీ సీఎం అయితే ఇలాగే ఉంటుంది అని చాలామంది నెటిజన్లు వాపోతున్నారు.